వెల్కమ్ టు సైరా మీడియా. నేను మీ రజిత. మనం ఈరోజు సదాశివపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతో హడావుడిగా ఉంది. ఇక్కడ ఈరోజు మెహందీ ఫంక్షన్స్ అనేవి సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆ దేవతకి అసలు ఈ మెహందీ ఫంక్షన్కి ఉన్న సంబంధం ఏంటో ఇక్కడ ఉన్న ఈ ఆడవాళ్ళలోంచి మనం విందాం. హలో అండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ సెలబ్రేషన్స్ ఏంటి, అసలు ఎందుకు ఈరోజు ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నారు? ఆషాఢ మాసం చివరి రోజు కనుక వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్లో అందరూ మెహందీ సెలబ్రేషన్ చేస్తున్నాం. వాసవి మహిళలందరూ చాలా బాగా అనిపిస్తుంది. అందరు మెహందీ ప్రోగ్రామ్ బాగా చేస్తున్నారు. చివరి రోజు కాబట్టి అందరూ ఉత్సాహంగా అందరు మహిళలు పాల్గొన్నామండి. ఈ మెహందీ ఫంక్షన్ చేయడానికి అసలు కారణం ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి? జై వాసవి. ఆషాఢ మాసంలో ముఖ్యంగా గోరింటాకు సంబరాలు ఎందుకు చేసుకుంటారు అంటే, మనకు ప్రకృతిలో దొరికే ఈ గోరింటాకు చెట్టు ఎలా పుట్టింది అనడానికి నానుడిలో ఒక కథ ఉంది. అది ఏంటంటే, రాజుగారి పుత్రిక వనంలో చెలికత్తెలతో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు తను అక్కడ రజస్వల అవుతుంది. అప్పుడు రజస్వల అవునప్పుడు అక్కడ ఒక రక్త బొట్టు పడుతుంది. దాంతో తాను ఆ రక్త బొట్టు ఒక చెట్టుగా మారుతుంది. ఆ చెట్టే గోరింటాకు చెట్టు. ఆ గోరింటాకు చెట్టుని ఇక్కడ గోరింటాకు చెట్టు మొలిసిందని రాజుగారికి తెలుస్తుంది. రాజుగారికి తెలిసిన తర్వాత వాళ్ళ కూతురు మహారాణిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ చెట్టు గురించి ఏదైనా ప్రత్యేకత ఉండాలి అని మహారాజు గారు గ్రహిస్తారు. అందుకే ప్రతి ఆషాఢంలో ఈ గోరింటాకు మనం మహిళలము అరచేతులకు పెట్టుకుంటే మనకు గర్భస్రావంలో జరిగే కొన్ని అనారోగ్యాలు అనేటివి పోతాయి ప్రకృతి పరంగా. ఆషాఢంలో ఈ ప్రకృతి నుండి ఈ ఆకుకి ఎంతో ప్రత్యేకత ఉంది. గోరింటాకు అంటే గోరింటాకు అని కాదు, గౌరీ మా ఇంటికి రా అనే అర్థం కలదు. అలాంటి గౌరీ మా ఇంటికి రా అనే సంబరాన్ని మేమందరం మా సదాశివపేట పట్టణంలో ఆరవైశ్య మహిళలందరం మెలసి మా వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో ఆషాఢం గోరింటాకు సెలబ్రేషన్స్ జరుపుకొనుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. చూశారు కదా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటో ఇంకొకరు వారి మాటల్లో చెప్పాలనుకుంటున్నారు. ఈరోజు సదాశివపేట వాసవి కన్యకా పరమేశ్వర్ మందిర్లో గోరింటాకు ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. దాని ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఆషాఢంలో అన్ని వైరస్లు వస్తాయి కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అన్నీ ఏవి రావు వైరస్లు. ఆరోగ్యపరంగా కానీ గౌరీదేవి అని కూడా అంటారు. గోరింటాకు అంటే గౌరీదేవి. అందు గురించి గౌరీదేవిని కొలుసుకొని గౌరీకి పూజ చేసి సాంప్రదాయంగా ఈరోజు మేము గోరింటాకు ప్రోగ్రాము ఇక్కడ గుళ్ళో జరుపుకున్నాము. కన్యకా పరమేశ్వర గుళ్ళో వాసవి మహిళలము అందరం కలిసి గోరింటాకు ప్రోగ్రాం చేసుకున్నాము.
చూశారు కదా వాళ్ళ మాటల్లోనే ఈ ఆలయంలో ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ప్రత్యేకత ఏంటి అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆడవాళ్ళందరూ కూర్చొని మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ మెహందీ పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళలోని గర్భాశయం ఎలాంటి వైరస్ రాకుండా నిర్మూలన అవుతుందని వాళ్ళ నమ్మకం. ఇక్కడ చూసినట్టయితే చాలామంది వాళ్ళు ఎంతో ఆనందంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈరోజు సదాశివపేటలో వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్లోని ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఈ మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా ఈరోజు ఈ మెహందీ పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న ఎలాంటి రోగాలైనా తగ్గిపోతాయి అని వాళ్ళ యొక్క నమ్మకం. కెమెరామ్యాన్ సాయితో రజిత. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira.